వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెలకు ఒక యుద్ధం చెప్పున ఆపేశారట. ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనంటున్న వైట్ హౌస్. మేం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప, అమెరికాపై మండిపడ్డ చైనా. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనట. ఎందుకో తెలుసా? సింగపూర్ పర్యటన నుండి తిరిగి వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్. తెలంగాణ ప్రయోజనాలకు టీడీపీ ఎప్పుడూ అడ్డుపడుతుందని ఉద్ఘాటన. అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సంఘాల సంబరాల కార్యక్రమం. టీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ వ్యాఖ్యలు చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప. నారా లోకేష్ వ్యాఖ్యలపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు? రేవంత్ కు హరీష్ రావు సూటి ప్రశ్న. యూట్యూబ్ జర్నలిస్టులను చూస్తే చంప పగలగొట్టాలని అనిపిస్తుంది. మరోసారి యూట్యూబ్ జర్నలిస్టుల మీద నోరు పారేస్తున్న రేవంత్ రెడ్డి. నెల్లూరులో జగన్ పర్యటన మీద 3 కేసుల్ని కూటమి ప్రభుత్వం నమోదు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపణ. కోర్టు అనుమతితో డాక్టర్ నమ్రతను కస్టడీకి తీసుకున్న పోలీసులు. రోజుల పాటు కస్టడీకి అనుమతించని కోర్టు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్లను కట్టి నిరసన తెలిపిన రైతు. బర్ల షెడ్డు అన్యాయంగా కూల్చివేశారని బర్లను తీసుకువెళ్లి నిరసన తెలిపిన రైతులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. తాజాగా థాయిలాండ్, కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించిన నేపథ్యంలో వైట్ హౌస్ స్పందించింది. ఈ మేరకు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివెట్ గురువారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అన్ని విధాలా అర్హుడేనని చెప్పారు. ఈజిప్ట్, ఇథియోపియా మొదలుకుని తాజాగా థాయిలాండ్, కంబోడియాల దాకా తన అధ్యక్షుడు ట్రంప్ సగటున నెలకు ఓ యుద్ధాన్ని నిలువరించారని కరోలియన్ పేర్కొన్నారు. దాడులు, ప్రతిదాడులతో రగిలిపోతున్న దేశాలను శాంతింపజేశారని వివరించారు. ఆయా దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులకు ఫోన్ చేసి యుద్ధం ఆపేయాలని హెచ్చరించారని తెలిపారు. ట్రంప్ జోక్యం వల్లే థాయిలాండ్, కంబోడియా, ఇజ్రాయెల్, ఇరాన్, రువాండా, కాంగో, ఇండియా, పాకిస్తాన్, సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఇథియోపియా దేశాల మధ్య యుద్ధాలు ఆగాయని చెప్పారు. ట్రంప్ జోక్యం చేసుకోకుంటే ఈ యుద్ధాల వల్ల భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించేదని కరోలిన్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చి శాంతిని నెలకొల్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని కరోలిన్ డిమాండ్ చేశారు. The president has now ended conflicts between Thailand and Cambodia, Israel and Iran, Rwanda and the Democratic Republic of the Congo, India and Pakistan, Serbia and Kosovo, and Egypt and Ethiopia. This means President Trump has brokered, on average, about 1 peace deal or ceasefire per month during his 6 months in office. It's well past time that President Trump రష్యాతో వాణిజ్యం చేయొద్దంటూ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్న అమెరికాపై చైనా తీవ్రంగా మండిపడింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే భారీగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా దుర్నీతిని చైనా ఎండగట్టింది. మిగతా దేశాల సంగతి పక్కన పెడితే రష్యాతో అమెరికానే భారీగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఆరోపించింది. ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప అంటూ అమెరికాను నిలదీసింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి గెంగ్
షువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రపంచ దేశాలను హెచ్చరించారు. దీనిపై గెంగ్ షువాంగ్ స్పందిస్తూ మిగతా దేశాల కన్నా అమెరికానే ఎక్కువగా రష్యాతో వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ఉక్రెయిన్కు కానీ రష్యాకు కానీ తాము ఆయుధాలు సరఫరా చేయలేదని ఈ సందర్భంగా గెంగ్ షువాంగ్ స్పష్టం చేశారు. భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఆ దేశాలతో సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. అవి అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని వివరించారు. ఇతరులపై నిందలు వేసి బలిపశువులను చేయటం మానుకోవాలని అమెరికాకు ఆయన హితవు పలికారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకటానికి ఇదే సరైన సమయమని, రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు కృషి చేయాలని ట్రంప్కు సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనట. ఇందుకోసం అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తాజాగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించిన నేపథ్యంలో వైట్ హౌస్ స్పందించింది. వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివెట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అన్ని విధాల అర్హుడేనని అన్నారు. ఈజిప్ట్, ఇథియోపియా మొదలుకుని తాజాగా థాయిలాండ్, కంబోడియాల దాకా తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సగటున నెలకు ఓ యుద్ధాన్ని నిలువరించారని కరోలిన్ చెప్పారు. దాడులు, ప్రతిదాడులతో రగిలిపోతున్న దేశాలను ఆయన శాంతింపజేశారని వివరించారు. ఆయా దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులకు ఫోన్ చేసి యుద్ధం ఆపేయాలని హెచ్చరించారని తెలిపారు. దాంతో పలు దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయాయని చెప్పారు. ట్రంప్ జోక్యం వల్లే థాయిలాండ్, కంబోడియా, ఇజ్రాయెల్, ఇరాన్, రువాండా, కాంగో, ఇండియా, పాకిస్తాన్, సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఇథియోపియా దేశాల మధ్య యుద్ధాలు ఆగాయని కరోలిన్ అన్నారు. ట్రంప్ జోక్యం చేసుకోకుంటే ఈ యుద్ధాల వల్ల భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేదని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చి శాంతిని నెలకొల్పిన ట్రంప్నకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదే పదే ప్రకటిస్తుండటంతో నరేంద్ర మోదీ సర్కార్పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. భారత్ పాక్ సరిహద్దు సమస్యల విషయంలో థర్డ్ పార్టీ జోక్యాన్ని అంగీకరించబోమని ఓవైపు చెబుతూనే ట్రంప్ జోక్యాన్ని ఎలా అంగీకరించారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో ట్రంప్ జోక్యం ఉంది కానీ లేదని కానీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పటం లేదు. దాంతో విపక్షాలు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నాయకుల ఆరోపణలను ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. సింగపూర్ నుంచి తిరిగొచ్చిన ఆయన ఈ పర్యటన వివరాలను ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ అడ్డుపడలేదని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను ఉపయోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మిగులు జలాలను రాయలసీమకు తరలిస్తే తెలంగాణకు ఇబ్బంది ఎందుకని నిలదీశారు. నీళ్లు లేనప్పుడు ఒక ఏడాది ప్రాజెక్టును ఖాళీగా ఉంటే ఏమవుతుంది? నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లోకేష్ ను ఓ మీడియా ప్రతినిధి బనకచెర్లకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. అందుకు లోకేష్ స్పందిస్తూ రెగ్యులేటరీ కమిటీ అనుమతి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా నిర్మించారని ప్రశ్నించారు. కొందరు రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తెలుగువారి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడులను తాము ఎప్పుడైనా అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. తెలుగువారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారు నెంబర్ 1గా ఉండాలన్నదే తమ లక్ష్యమని లోకేష్ పునరుద్ఘాటించారు. తెలుగువారి సంక్షేమం కోసమే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భూభాగంపైనే ప్రతిపాదించబడిందని, అక్కడొక రూల్, ఇక్కడొక రూలా, తెలంగాణకు ఒక నీతి, ఆంధ్రాకు మరో నీత అని లోకేష్ ప్రశ్నించారు. తామేమీ కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లు పెట్టి తెలంగాణ నీళ్లను తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై పూర్తి స్థాయి చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. నదుల అనుసంధానం అత్యవసరమని లోకేష్ ఉద్ఘాటించారు. గోదావరి దేవుడిచ్చిన పరమని, కృష్ణా వరద నీరు తరలించి 80% రిజర్వాయర్లను నింపామని తెలిపారు. లైనింగ్ చేసి రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లడం తమ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. నాకైనా వద్దు సార్, నేను సింపుల్గా అడుగుతున్నా. నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, మీరు ఏమనుకోదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది. ఇప్పుడు ఆ రోజు నిజంగానే
తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంకి అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి, కలిసికట్టుగా మనం పని చేయాలి. ఓకే, రాష్ట్రాలు విడిపోయినాయి, దట్స్ ఎ డెసిషన్. బట్ కలిసికట్టుగా తెలుగు వాళ్ళ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేద్దామని చెప్పాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వీ స్టాండ్ బై దట్. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు. మేము ఏనాడు పనిచేయలేదండి. లాస్ట్ 10 years వీ హ్యావ్ నెవర్ వర్క్డ్ అగైన్స్ట్ అండ్ వీ విల్ నాట్ వర్క్. ఎందుకు చేయాలి? అందరం కలిసికట్టుగా పని చేయాలి, అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. దట్స్ అవర్ ఎజెండా. కాళేశ్వరంకి ఉందండి, కాళేశ్వరంకి ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్. I have right to ask, sir. When they are questioning me, I have right to ask that question. I have right to ask certain political parties. Please allow me to finish. I have right to ask certain political parties when they're trying to draw politics and gain political gain out of this issue. I have right to ask. I will answer to CWC. You don't worry about it. I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. Are Vishaka steel plant ne kaapadam, boss. ఎన్డీఏ ప్రభుత్వం ఇది రెండోసారి అండి విశాఖ ఉక్కుని కాపాడింది. వీ నో వాట్ డేటా ఇస్, వీ నో వాట్ ఎక్సెస్ వాటర్ ఇస్. మంత్రి వాకిటి శ్రీహరి ముందే అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ నాయకుల నోరు మోపించారు. గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల సంబరాల కార్యక్రమంలో వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుంటున్నారని, మట్టి దంతాలు నడుపుతున్నారని మంత్రి ముందే ఆ పార్టీ నాయకులు నోరు మూయించారు. వేయి వచ్చింది సార్, ఆ చెక్ కూడా మీ చేతుల మీదుగా ఇవ్వవలసింది వాళ్ళకు 28 మందికి 13 బ్యాంకు ఉన్నారు సార్. ఈ సంబరాలనే 2 రోజులు అందరూ కూడా దయచేసి స్థానిక నల్లపూరు నియోజకవర్గ ఎంపీలు, ఎంఆర్ఓ గారు, గోదావరిపై బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. అసలు నారా లోకేష్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఎందుకు నోరు మెదపడం లేదని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బనకచెర్లపై నారా లోకేష్ రేవంత్ రెడ్డి బలం చూసుకుని మాట్లాడుతున్నాడు. బీజేపీ మా చేతుల్లో ఉంది, మేం ఏం చెప్తే అది చేస్తారనే ధైర్యంతో ఆడిందే ఆట పాడిందే పాట అనే ఒక ధైర్యంతో మాట్లాడుతున్నారన్నారు. లోకేష్ బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తీరుతాం, అనుమతులు తెచ్చి తీరుతాం అని మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు మాట్లాడరు ఖండించారు. దీన్ని బట్టి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అర్థమవుతుందని, మీ చీఫ్ సెక్రటరీ గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మీటింగ్ రామ్ అని లేఖ రాశారు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశం గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు. కమిటీ వేయటానికి ఒప్పుకొని వస్తారు. మీ ధైర్యం చూసుకొని లోకేష్ మాట్లాడారు. ఎవడు అడ్డొచ్చినా కట్టి తీరుతాం అని లోకేష్ అంటున్నారు. మరి నారా లోకేష్ వ్యాఖ్యలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది? చంద్రబాబు బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్, బీజేపీ వంత పాడుతున్నాయి. మీరు సహకరించడం వల్లే లోకేష్ ధైర్యంగా మాట్లాడుతున్నారు అని హరీష్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డం వస్తాడో రండ్రబై, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. మేమేమన్నా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా?
ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా, ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? ఇప్పుడు పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. అదేవిధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే, ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. ఎందుకు అంటే మేమేమి మీ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మాకేం కాదు, కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం మేము. మా ఇలు రానుడు కూడా జర్నలిస్ట్ అని అంటాడు. వాడి పేరు పక్కన జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు. వాడి ఇంటి పేరు అయినట్లు మమ్మల్ని ప్రశ్నించే వారిని సపరేట్ చేయండి. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ తిట్లు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్ట్ అని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నాడు. మీ పక్కన వారిని కూర్చొనివ్వకండని రేవంత్ రెడ్డి అన్నారు. పత్రికా సమావేశాలకు కూడా ఎవడు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండని, లేకపోతే ఏ టీవీ అయినా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నించొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి, మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన మీద 3 కేసుల్ని కూటమి ప్రభుత్వం నమోదు చేసింది. పులివెందుల ఎమ్మెల్యే అంటూ అవహేళన చేస్తున్న మీరు ఆయన పర్యటనకి జనం వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ కూటమి ప్రభుత్వంపై జనంలో ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. దానికి సంకేతంగా వైఎస్ జగన్ పర్యటనకి జనం వస్తున్నారు. అందుకే ఓర్వలేక కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రజల తరపున గలం విప్పుతున్నటువంటి నాయకుడు, ప్రజల పక్షాన నిరంతరం నిలబడేటటువంటి నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నిన్న పర్యటనకు వెళ్తే, నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చినటువంటి వేలాది మంది జనాల్ని చూసి తట్టుకోలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అక్రమ కేసులు పెట్టడం స్టార్ట్ చేసింది. నిన్న నెల్లూరు జిల్లా పర్యటన మీద మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో పాటు మరికొందరి మీద నిన్న కేసులు నమోదు చేసింది. 3 కేసులు అప్పుడే నిన్న నెల్లూరు పర్యటన మీద నమోదు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్న సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఏమయ్యా 164 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, 3 రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసి ఇప్పుడు కూడా కూటమిలోనే ఉన్నారు కదా, ఇంకో రాజకీయ పార్టీగా ఆ షర్మిల కాంగ్రెస్ మీకు మద్దతుగా ఉంది కదా, సో మరి 4 రాజకీయ పార్టీలు, 2 దినపత్రికలు, ఏదైతే ఒక 10 శాటిలైట్ ఛానళ్లు, ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానళ్లు, ఎంత మందిని పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నటువంటి మీరు కేవలం 11 సీట్లే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి హేళనగా మాట్లాడేటటువంటి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వస్తుంటే ఎందుకు అడ్డుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే ముందు అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ నోటీసులు ఇస్తారు. సో దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి
యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తలకు నోటీసులు ఇస్తారు. అయినా కూడా వాళ్ళు అక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళని బారికేడ్లు పెట్టి అడ్డుకుంటారు, ముళ్ళ కంచెలు పెట్టి అడ్డుకుంటారు. ఆఖరికి రోడ్లు కూడా తవ్వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఏదైతే ఆయన పర్యటనకు జనాలు రాకూడదని చెప్పి, సరే అక్కడికి వచ్చినటువంటి జనాలని ఏదో ఒక విధంగా అక్కడ జనం వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. వచ్చి మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే ఆ పర్యటన అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇన్ని రకాల కుట్రలు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, త్వరలో అన్ని విషయాలను బయట పెడతారని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత అన్నారు. ఆమెను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి విచారణ నిమిత్తం తరలించారు. గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు. కోర్టు ఆమెను 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. గాంధీ ఆసుపత్రి వద్ద ఆమె మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఒక ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆమె అన్నారు. సృష్టి సరోగసి అక్రమాల కేసులో డాక్టర్ నమ్రత A1గా ఉన్నారు. సరోగసి పేరుతో ఆమె పలువురు దంపతులను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల సాయంతో అసోంకు చెందిన మహిళల నుండి పిల్లలను కొనుగోలు చేసి తీసుకువచ్చి ఆయా దంపతులకు వారి బిడ్డలుగా అప్పగించేవారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వీర్యం, అండాలు సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్లను కట్టి నిరసన తెలిపిన రైతు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు క్యాంపు కార్యాలయంలో బర్రెలను కట్టేసి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు. ఎమ్మెల్యే చెప్పినందుకే తమ బర్రెల షెడ్డు అన్యాయంగా కూల్చేశారని బర్రెలను తీసుకువెళ్లి నిరసన తెలిపిన రైతులు. జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం వేషలపల్లి గ్రామంలో తమ బర్రెల షెడ్ను అధికారులు కూల్చేశారని ఎమ్మెల్యే కార్యాలయానికి బర్రెలతో వచ్చి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు. కురుకుల ఓదేలు లలిత ఎమ్మెల్యే చెబితేనే కూల్చేశామని పోలీసులు చెబుతున్నారని, షెడ్డు లేకుండా మా బర్రెలు ఎక్కడ ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసిన పాడి రైతులు ₹1 కూడా తీసుకోకుండా అతనికి ఓటు వేసినందుకు ఆయన మాకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ నిలదీసిన రైతు దంపతులు. షెడ్డు నిర్మించే వరకు బర్రెలను తీసుకువెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్న రైతులు. ఎమ్మెల్యే సారు మాకు ఈ షెడ్డు మొత్తం లేకుండా కూలగొట్టురని మున్సిపల్ ఆఫీసు కమిషనర్ కు చెప్పిండట. మా ముందు ఏం చెప్పిండు, ఆయన ఏదో ఒకటి చూడు అక్కడికి పోయి మాట్లాడు అని కమిషనర్ సార్ మా ముందట మాట్లాడు అని కమిషనర్ సార్ తోటి ఫోన్ మాట్లాడిండట. అది మరి 4 రోజులు ఆపినాక మరి మాకు ఏ విషయం అనేది చెప్పినాక మాకు నోటీస్ పంపినాక ఇప్పటికే 20 గుంటల ల్యాండ్ కబ్జా చేసిర్రు. మిగతా 8 గుంటలు కూడా దాన్ని దారని ఇప్పుడు ఎమ్మెల్యే సారు పాత్ర ముందట పెట్టుకొని వాళ్ళు మొత్తం కూలగొట్టి పడేసిర్రు. ఈ ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో భారత్ గోల్డ్ డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 10% తగ్గి 134.9 టన్నులకు పరిమితమైందని ప్రపంచ స్వర్ణ మండలి WGC గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి పసిడి గిరాకీ 149.7 టన్నులుగా నమోదైంది. విక్రయాల విలువ పరంగా చూస్తే ఈ జూన్తో ముగిసిన త్రైమాసికంలో బంగారం డిమాండ్ 30% పెరిగి 1,21,800 కోట్లకు చేరింది. క్రితం సంవత్సరంలో ఇదే సమయానికి డిమాండ్ విలువ 93,850 కోట్లుగా నమోదైంది. సమీక్షా కాలంలో బంగారం ధర తొలిసారిగా 1,00,000కు చేరడంతో గిరాకీ పరిమాణం తగ్గినప్పటికీ విలువలో వృద్ధి నమోదైందని WGC రీజనల్ CEO ఇండియా సచిన్ జైన్ అన్నారు. ఈ ఏడాది ప్రథమార్థం జనవరి, జూన్లో బంగారం గిరాకీ దాదాపు 253 టన్నులుగా ఉండగా పూర్తి ఏడాదికి గిరాకీ 600 నుండి 700 టన్నుల స్థాయిలో ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. అధిక ధరల కారణంగా జూన్ క్వార్టర్లో స్వర్ణాభరణాల విక్రయాలు 17% తగ్గి 88.8 టన్నులకు పరిమితమయ్యాయి. 2024లో ఇదే కాలానికి 106.5 టన్నుల సేల్స్ జరిగాయి. గోల్డ్ జ్యువెలరీ విక్రయాల విలువ మాత్రం 20తో వృద్ధితో 80,150 కోట్లుగా నమోదైంది. ఈ ఏప్రిల్, జూన్లో బంగారంలో పెట్టుబడులు 7% పెరిగి 46.1 టన్నులకు చేరగా పెట్టుబడుల విలువ ఏకంగా 54% వృద్ధితో 41,650 కోట్లుగా నమోదైంది. పసిడి దీర్ఘకాలంలో మెరుగైన ప్రతిఫలాలు అందించగలదన్న ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఇది నొక్కి చెబుతుందని సచిన్ జైన్ అన్నారు. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చౌహాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2020లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన విమర్శల గురించి తాజాగా రాజ్ షమాని పాడ్కాస్ట్లో చాహల్ మాట్లాడారు.
కొందరు తనపై మోసగాడి ముద్ర వేశారని ఈ సందర్భంగా చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు. విడాకుల తర్వాత ఎన్నో విమర్శలు, విడాకులు తీసుకున్న తర్వాత నాపై చాలా విమర్శలు వచ్చాయి. చాలా మంది నన్ను మోసగాడిగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం రాదన్నారు. కానీ నాకు 2 అక్కలు ఉన్నారు. వాళ్లతోనే పెరిగాను. మహిళల పట్ల గౌరవంగా ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నా తల్లిదండ్రులే నన్ను ఆ సంస్కారంతో పెంచారు. నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. నా స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలుసు. నేను ఎంత నమ్మకంగా ఉన్నానో వారికే తెలుసు. నా జీవితంలో ఉన్న వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాను. నిజానికి మా రిలేషన్షిప్కు సంబంధించి ఏం జరిగిందో కొంతమందికి అసలేమీ తెలియదు. అయినా వారు నన్ను తప్పుపట్టారు. నా వ్యక్తిగత జీవితాన్ని ఇష్టానుసారంగా వార్తలుగా మార్చేశారు. కేవలం వారి వ్యూస్ కోసం ఇలా చేశారు అని చాహల్ అన్నాడు. నా వ్యక్తిగత జీవితంపై వచ్చిన కథనాలు చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యా. కొన్ని రోజుల పాటు రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. ఇలా 45 రోజులు గడిచాయి. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాను. ఏ విషయంపైనా ధ్యాస పెట్టలేకపోయాను. సుమారు 5 నెలల పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాను. కొన్నిసార్లు నా అత్యంత సన్నిహిత మిత్రుడితో ఆత్మహత్య ఆలోచనలు కూడా పంచుకున్నాను. ఇది నిజంగా భయంకరమైన అనుభవం అని చాహల్ ఎమోషనల్ అయ్యాడు. మేమిద్దరం కూడా మా కెరీర్లో విజయాన్ని సాధించాలనుకున్నాం. ఆ కారణంగా వ్యక్తిగత బంధానికి తగినంత సమయం ఇవ్వడం కష్టంగా మారింది. అప్పుడు రాజీ పడటం తప్ప ఇతర మార్గం ఉండదు. కానీ 2 వ్యక్తుల లక్ష్యాలు, వ్యక్తిత్వాలు ఒకే దిశగా లేకపోతే ఆ ప్రభావం రిలేషన్షిప్ పై పడక తప్పదు. కెరీర్ కీలక దశలో భాగస్వామికి సమయం కేటాయించడం కష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో మద్దతుగా నిలవడం అత్యంత అవసరం అని చాహల్ వివరించాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎక్కువగా నా వ్యక్తిగత విషయాలను స్నేహితులతో మాత్రమే చర్చించేవాడిని. నా కుటుంబ సభ్యులను ఆందోళన పెట్టే ఉద్దేశం నాకు ఉండదు. ప్రాతిక్ పహార్, ఆర్జే మహేశ్వర్, ఇంకొంతమంది నమ్మకమైన స్నేహితులు నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళ మద్దతుతోనే నేను మళ్ళీ మామూలు జీవితం వైపు వచ్చాను. ఈరోజు వాళ్ళందరూ కూడా నా వెనుక నిలబడి ఉన్నారు అని చాహల్ చెప్పుకొచ్చాడు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నెలకు ఒక యుద్ధం చెప్పున ఆపేశారట. ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనంటున్న వైట్ హౌస్. మేం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప, అమెరికాపై మండిపడ్డ చైనా. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనట. ఎందుకో తెలుసా? సింగపూర్ పర్యటన నుండి తిరిగి వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్. తెలంగాణ ప్రయోజనాలకు టీడీపీ ఎప్పుడూ అడ్డుపడుతుందని ఉద్ఘాటన. అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సంఘాల సంబరాల కార్యక్రమం. టీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ వ్యాఖ్యలు చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప. నారా లోకేష్ వ్యాఖ్యలపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు? రేవంత్ కు హరీష్ రావు సూటి ప్రశ్న. యూట్యూబ్ జర్నలిస్టులను చూస్తే చంప పగలగొట్టాలని అనిపిస్తుంది. మరోసారి యూట్యూబ్ జర్నలిస్టుల మీద నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డి. నెల్లూరులో జగన్ పర్యటన మీద 3 కేసుల్ని కూటమి ప్రభుత్వం నమోదు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపణ. కోర్టు అనుమతితో డాక్టర్ నమ్రతను కస్టడీకి తీసుకున్న పోలీసులు. రోజుల పాటు కస్టడీకి అనుమతించని కోర్టు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్లను కట్టి నిరసన తెలిపిన రైతు. బర్ల షెడ్డు అన్యాయంగా కూల్చివేశారని బర్లను తీసుకువెళ్లి నిరసన తెలిపిన రైతులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.